హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ పెడుతూ ఉండండి. సో ఈరోజు వీడియో ఎస్పెషల్లీ మీ అందరికీ చాలా 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 హెల్ప్ అయ్యే వీడియో అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈరోజు నేను సైలెంట్ కిల్లర్స్ గురించి కొన్ని విషయాలు బయట పెట్టేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామందికి ఒక డౌట్ వస్తుంది చూసారా? కొంతమంది అమ్మాయిలను చూసినప్పుడు, కొంతమంది అబ్బాయిలను చూసినప్పుడు, అరే ఈ అమ్మాయి చాలా సైలెంట్ రా అంటారు, లేదా అరే ఈ అబ్బాయి చాలా సైలెంట్ రా అంటూ ఉంటారు. అవునా కాదా? బట్ ఆ సైలెంట్‌గా ఉండే వాళ్ళ గురించి నేను కొన్ని విషయాలు చెప్పాలి అనుకుంటున్నాను. అండ్ కాకపోతే నా చిన్న రిక్వెస్ట్ ఏంటి అనేది మీ అందరికీ తెలుసు కాబట్టి అండ్ నేను మళ్ళీ చెప్పేస్తున్నాను. కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. దాంతో పాటుగా పక్కన వచ్చే బెల్ ఉంటుంది కదా! దాన్ని కూడా యాక్టివేట్ చేయండి. నేను పెట్టే వీడియోస్ మీ వరకు వచ్చేస్తాయి. బట్ ఈరోజు మరి సైలెంట్‌గా ఉండే వాళ్ళని అసలు వాళ్ళు ఏంటి? అసలు వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళ బిహేవియర్ ఏంటి? ఇవన్నీ తెలుసుకోవాలని చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నారు కాబట్టి నేను వాటి గురించే మాట్లాడతాను. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే ఈ సైలెంట్‌గా ఉండేవాళ్ళు ఏంటంటే ఎక్కువ మాట్లాడరు నిజంగానే. అందరితో మింగిల్ అవ్వలేరు వీళ్ళు. చాలా క్లోజ్‌గా ఉన్న వాళ్ళతోనే సరదాగా ఉంటారు వీళ్ళు. అంటే ఫ్రెండ్స్ కూడా తక్కువే అనుకోండి వీళ్ళకి. ఎందుకంటే ఎక్కువ మాట్లాడరు కాబట్టి ఫ్రెండ్‌షిప్‌లో కూడా చాలా తక్కువ మందిని మెయింటైన్ చేస్తుంటారు. ఒక ఇద్దరు, ముగ్గురు అట్లా అన్నమాట. ఎక్కువ ఫ్రెండ్స్ కూడా వీళ్ళకి ఉండరు. కాకపోతే వీళ్ళు వన్స్ ఒక్కసారి ఎవరితో అయితే బాగా క్లోజ్ అయ్యారంటే మాత్రం ప్రాణం పెట్టేస్తారు ఇక అంతే. డౌటే లేదు. అంత ఇదిగా ఉంటారు అన్నమాట. సో, అంటే చాలా హానెస్ట్‌గా ఉంటారు. అండ్ ఎవ్రీథింగ్ షేర్ చేసుకుంటూ ఉంటారు. చాలా మంచి బాండింగ్ ఏర్పడుతుంది అన్నమాట. బట్ క్లోజ్‌గా ఉంటేనే వాళ్ళతో మాత్రమే హ్యాపీగా ఉంటారు. వాళ్ళతో మాత్రమే మాట్లాడతారు. అండ్ మిగతా వాళ్ళతో అసలు ఎక్కువ మాట్లాడరు వీళ్ళు. చాలా కామ్‌గానే ఉంటారన్నమాట. అండ్ నెక్స్ట్ వీళ్ళు స్మైల్ కూడా ఎక్కువ చేయరనమాట. చాలామంది ప్రతిదానికి ఎక్కువ నవ్వేస్తూ ఉంటారు. బట్ నవ్వటం చాలా మంచిదే అయినప్పటికీ కూడాను సిట్యుయేషన్‌ని బట్టి నవ్వొస్తే అది చాలా బావుంటుంది. కానీ వీళ్ళేంటంటే ఈ సైలెంట్‌గా ఉండేవాళ్ళు అసలు ఒక జోకేసినా కూడా వాళ్ళకి అంత ఎక్కువ రియాక్ట్ అవ్వరనమాట. ఆ! ఓకే. అన్నట్లుగా బిహేవ్ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఒక చిన్న స్మైల్ ఇస్తారు. కానీ వీళ్ళు కనక నవ్వారు అంటే మాత్రం ఎంత అందంగా ఉంటుంది అంటే మీరు గమనించి చూడండి. ఎందుకనిపిస్తుంది అట్లా అంటే, ఎప్పుడు స్మైల్ ఇవ్వని వాళ్ళు ఒక్కసారిగా స్మైల్ ఇచ్చారు అనుకోండి, ఫస్ట్ అవతల వాళ్ళు షాక్ అయిపోతారు. ఆ తర్వాత ఆ స్మైల్ చూడటానికి చాలా అందంగా అనిపిస్తుంది అన్నమాట. అలాగే ఈ సైలెంట్‌గా ఉండేవాళ్ళ పరిస్థితి కూడా అదే. ఎక్కువ నవ్వరు కానీ, బట్ నవ్వితే చాలా హానెస్ట్‌గా ఉంటుంది. చూడటానికి కూడా చాలా ముచ్చటగా ఉంటుందన్నమాట వీళ్ళ స్మైల్ అనేది. నెక్స్ట్ వీళ్ళకి ఫీలింగ్స్ మాత్రం ఎక్కువే ఉంటాయండి సైలెంట్‌గా ఉండే వాళ్ళకి. బట్ ఫీలింగ్స్ ఉంటాయి కానీ, ఆ ఫీలింగ్స్‌ని ఓపెన్‌గా ఎక్స్‌ప్రెస్ చెయ్యరు అన్నమాట. బయటకు చూపించుకోరు అసలు. అసలు వాళ్ళకి ఎలాంటి ఫీలింగే లేదన్నట్లుగా బిహేవ్ చేస్తూ ఉంటారు. కానీ సైలెంట్‌గా ఉండే వాళ్ళకి ఫీలింగ్స్ చాలా ఓవర్‌గా ఉంటాయి వాళ్ళకి. బట్ ఏం తెలియనట్టు, అసలేం అర్థం కానట్లే బిహేవ్ చేస్తూ ఉంటారు వాళ్ళు. అండ్ ఇంకొక విషయం ఏమిటి అంటే వీళ్ళకి సంబంధించి అంటే వీళ్ళకి సిగ్గెక్కువనమాట. సో, కళ్ళల్లోకి కళ్ళు పెట్టి మాట్లాడటానికి కూడా వీళ్ళు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఐ థింక్ అంటే వాళ్ళు కొంచెం షై వల్ల, కొంచెం ఆ సెన్సిటివిటీ వల్ల వాళ్ళు కొంచెం ఇలానే బిహేవ్ చేస్తూ ఉంటారు. అది రాంగ్ అయితే ఏం కాదు కానీ బై బర్త్ వాళ్ళు కొంచెం ఈ సైలెంట్‌గా ఉండటం వల్ల ఇంకా వాళ్ళకలా అలవాటయిపోతుంది అనమాట. దానివల్ల కొంచెం సిగ్గుపడిపోతూ ఉంటారు. ఓపెన్‌గా డిస్కషన్ చేయరు. కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడటానికి కూడా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారనమాట వీళ్ళు. అండ్ వీళ్ళు తొందరగా రిలేషన్‌లోకి ఎంటర్ అవ్వరు కానీ, బట్ వన్స్ నమ్మి ఎంటర్ అయ్యారంటే మాత్రం చాలా హానెస్ట్‌గా ఉంటారనమాట. చాలా లాయల్టీగా ఉంటారు. సో, ఈ సైలెంట్‌గా ఉండే వాళ్ళని అలా అని చెప్పేసి అంటే చాలా మంచి వాళ్ళే వీళ్ళు పర్సనల్‌గా తీసుకున్నట్లయితే. కానీ చాలామందికి అనుకునేది ఏంటి అంటే అసలు వీళ్ళకి అసలు ఏమి తెలీదు. చాలా కామ్ ఉంటారు. చాలా అమాయకులు అనుకుంటూ ఉంటారు. బట్ అలా అనుకున్న వాళ్ళు అమాయకులనమాట. సైలెంట్‌గా ఉండేవాళ్ళు అమాయకులు కానే కాదు. అండ్ వాళ్ళకి చాలా తెలివి ఉంటుంది. బట్ ఆ తెలివిని కూడా వాళ్ళు చూపించుకోరు. బట్ టైమ్ వచ్చినప్పుడు చూపిస్తారనమాట. అంటే మీకు అనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ అనిపిస్తూ ఉంటుందంటే ఎప్పుడు కామ్‌గా ఉండే పర్సన్ ఒక్కసారిగా మాట్లాడుతున్నాడు అనుకోండి. మీకేమనిపిస్తుంది? అర్రే! ఇంత కామ్‌గా ఉంటావు చూడటానికి అమాయకంగా. నువ్వు కూడా ఇలా మాట్లాడతావా అంటారు. అంటారా లేదా? నిజం చెప్పండి అనే ఉంటారు అన్నమాట. అంటే వాళ్ళకి బ్రెయిన్ బావుంటుంది. చాలా తెలివుంటుంది వాళ్ళకి. బట్ ఏం తెలియనట్లుగా చూసే వాళ్ళకి కనిపిస్తూ ఉంటారు. సో, ఇవన్నమాట మెయిన్‌గా సైలెంట్‌గా ఉండే వాళ్ళ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాను. మీకు ఈ వీడియో చూసిన తర్వాత అయితే ఖచ్చితంగా అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ మీ అందరికి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. కొత్తగా వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసేసేయండి. థాంక్ యూ సో మచ్ గైస్. మనం మరొక వీడియోతో కలుద్దాం. టేక్ కేర్. బై బై. కీప్ స్మైలింగ్.